తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. రాధాకృష్ణ స్వామి గారు కండక్ట్ చేయబోయేటువంటి క్లాసెస్ 2 ఫిబ్రవరి 2025 తిరుపతిలో ఉంటుంది, 9th ఫిబ్రవరి 2025 రాజమండ్రిలో ఉంటుంది, 16th ఫిబ్రవరి 2025 బెంగళూరులో ఉంటుంది, అండ్ 2nd మార్చ్ 2025 విజయవాడలో ఉంటుంది, 9th మార్చ్ 2025 అనంతపూర్లో ఉంటుంది. సో ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. 702వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అని అంటే పల్లకి మోసే వాళ్ళకంటే కూడా ఆ పల్లకిలో మనం ఉండాలి అనుకునేటువంటి విధంగా ఉండాలి అని చెప్పి చెప్పాలి. దేవుడెవరో కాదు కదా, నువ్వే కదా. అంటే ఆ సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. మనం ఇలానే ఉండాలి అనేటువంటి దాని మీద మనకు పవర్ రావాలి, సెల్ఫ్ పవర్ అనేది ఆ ఆలోచన మీద కూడా చాలా బాగా చెప్పారు. 702వ మనీ మంత్ర వీడియోలో అని చెప్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడిని పల్లకిలో ఊరేగిస్తారు. అప్పట్లో గొప్ప గొప్ప కవులు ఉన్నారు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, వాళ్ళని కూడా పల్లకిలో ఊరేగించారు, వాళ్ళని కూడా ఏనుగుల మీద ఊరేగించారు. అర్థమైందా? అంటే నువ్వు ఆ స్థాయికి వెళ్ళినావు కదా, దేవుడి స్థాయికి వెళ్ళినావు కదా, అప్పుడు నీకు ఆ యొక్క సంభ్రమాలన్నీ కూడా జరపబడతాయి. కాబట్టి నీ ఆలోచనలు ఎప్పుడు కూడా పల్లకి ఎక్కే విధంగా ఉండాలి. నేను చెప్పేది అదే. చాలా రోజులైంది మనం ఒకసారి జ్యోతిషం, వాస్తు వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. మనకు విచిత్రం ఏం జరుగుతుందంటే, ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రహస్థితుల గురించి మనం లెక్కేస్తాం. ఈ గ్రహస్థితుల గురించి లెక్కేసినప్పుడు ఏమవుతుందంటే ఒక రాశిలో కానీ లేకపోతే నక్షత్రాల్లో కానీ లేదంటే ఈ మార్పులు ఉన్నాయి, ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మన జాతకం, మన లైఫ్ ఇలా ఉందనే ఆలోచన మనకు వస్తుంది. ఎవరు జ్యోతిషుడి దగ్గర వెళ్ళినా కానీ అదే చెప్తారు కదా, అంతకంటే ఏం చెప్పారు కదా. ఒక సమస్య కోసం వెళ్ళావు, శని బాగాలేదన్నాడు, దానికి సంబంధించినటువంటి ఏదో పరిహారం చేసావు, ఏదో కొంచెం మార్పు వచ్చింది. ఆ కొంచెం మార్పు ఎందుకు వచ్చిందంటే అక్కడికి వెళ్తే నాకు బాగా జరుగుతుందని ఒక పాజిటివ్ ఆలోచన నీకు కొంచెం మార్పుని తీసుకొచ్చింది. అంతే తప్ప అక్కడ శని గ్రహం నీకు బాగా చేయలేదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి, ఓకేనా? లేదంటే ఇంకేదో గ్రహం బాగాలేదు, ఆ గ్రహం కూడా నీకు బాగా చేయలేదు. ఇది చేయడం వల్ల నీకు తెలియకుండానే నీ సబ్కాన్షియస్ మైండ్కు అతను చెప్పిన దాన్ని తీసుకొని ఇది ఇలా జరిగితే ఇది చేస్తే బాగుంటుందనే ఆలోచన ద్వారా నీకు బాగా జరిగింది. అక్కడ మళ్ళీ ఏదో ఒక కుజగ్రహం ఏదో బాగా చేయలేదు నేను, ఓకేనా? ఎక్కడ మీరు వెళ్ళినా సరే, ఎవరేం చెప్పినా సరే, వాళ్ళు ఏదో చెప్పడం వల్ల మీ యొక్క ప్రెడిక్షన్ దాన్ని చూసి ఏదో చేయడం వల్ల మీ జీవితాలు బాగుపడలేదు. ఇక్కడ విచిత్రం ఏమైందంటే ఆ చెప్పిన దాని మీద మీ కాన్ఫిడెన్స్, ఒక పెద్ద జ్యోతిష్యుడో లేకపోతే చాలా ఫేమస్ అతను ఏదో చెప్పాడు, అందువల్ల దీంతో నేను సెట్ అయిపోతాను ఒక ఆలోచన విధానంలో ప్రతి క్షణం నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తున్నావు దాని గురించి. అందుకని ఏదో కొంచెం మార్పు అనేది వచ్చింది, అది పక్కన పెట్టు. ఇప్పుడు ఒక సమస్య అయిపోయింది, ఇంకో సమస్య వచ్చింది, ఓకేనా? ఆ సమస్యకు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తాడు. ఇలా జీవితం మొత్తం నీకు సమస్యలు ఉంటాయి కదా. అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే నేను సమస్యలో ఇరుక్కున్నాను, నాకు ఒకటి కాకపోతే ఒకటి ఏదో ఒకటి వస్తుంది, లేకపోతే ఇది కాగానే ఇది అయిపోయింది, ఇది కాగానే ఇది అయిపోయింది, ఆరోగ్యం బాగాలేదు, అది బాగాలేదు, ఏదో ఒక సమస్యలు ఎప్పుడు నిరంతరం ఎరుక్కొని దాన్ని ఎత్తుక్కోవడానికి అక్కడ ఇక్కడ తిరుగుతూ సమయం, డబ్బు రెండు వృధా చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పూజలు. ఇక్కడ పూజలు మీరు ప్రాథమిక స్థాయిలో మాత్రమే మనిషి పూజలు చేస్తాడు, ఓకేనా? అంటే నీకేం తెలియని స్థితిలో ఎవరేం చెప్తా అది వింటూ జస్ట్ నువ్వు ఒక 20 ఏళ్ళు వచ్చేసరికంటే నీకేమవుతుందంటే సమాజం ఏం చేస్తుందో దాన్ని గమనిస్తూ దానికి అనుగుణంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తావు. 20 నుంచి 30 సంవత్సరాలు వచ్చేసరికి సమాజం ఏందో నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అప్పుడు నువ్వేం ఆలోచిస్తావంటే ఇది ఎంతవరకు సరి అయింది, సగం పూజలు తగ్గిపోతాయి. మీరు గమనించండి. 30 నుంచి 40కి వెళ్ళేసరికంటే ఈ పూజలు అవన్నీ ఏమి లేవు, ధ్యానం అనేది ఒకటి ఉంది, దాని ద్వారా నువ్వు ఏదైనా సాధించవచ్చు అన్నప్పుడు ఏమైపోద్దంటే ఆ ప్రాథమిక స్థాయి అనేది మాయమైపోతుంది. ఇప్పుడు నువ్వు 2వ స్థాయిలోకి వెళ్ళిపోయినావు. 2వ స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే నీ అంతర్లీనమైనటువంటి ప్రయాణం మొదలవుతుంది. అర్థమంట. ఈ 40 సంవత్సరాలు వచ్చేసరికి ఏమవుతుందంటే మనిషికి అప్పటి వరకు ఏమైపోద్ది, 20 సంవత్సరాలు అయిపోయింది యూత్, ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది, ఈ హడావుడిలో ఉంటాడు, ఎవడేం చెప్తాడు చేస్తాడు, ఏది చెప్తాడు వింటాడు. ఆ తర్వాత నువ్వు అక్కడికి వచ్చేసరికి అంటే ఏమవుతుందంటే 40కి వచ్చేసరికి సమాజం మొత్తం అర్థమైపోయి నీ ఆలోచన నీకు అనేది ఆలోచించడం మొదలు పెడతాం. ఈ 40 సంవత్సరాలు ఏం చేస్తాడంటే ప్రతిదీ ప్రశ్నిస్తాడు మనిషి. ఎప్పటివరకు ప్రశ్న వేయడు, ఎప్పుడు ప్రశ్నిస్తాడు. ఎందుకంటే నేను చేసేది ఇది కాలేదు, ఇది ఎందుకు కాలేదు, ఇది చేసేది అయింది, ఇది ఎందుకు అయిందనే ప్రశ్న అనేది మొదలు. ఈ ప్రశ్నలను నువ్వు పరిగెత్తడంలో నీకు తెలియకుండా అంతర్లీనంగా ప్రయాణం చేస్తావు. అంతర్లీనంగా ఎప్పుడైతే ప్రయాణం చేసి నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్తో నువ్వు ఆలోచిస్తావో అప్పుడు సత్యాన్ని కనుగొంటావు.
అక్కడికి 50 ఏళ్ళు వచ్చేస్తాయి. బా అక్కడికి 50 ఏళ్ళు వచ్చేస్తుంది. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే సాధించాలనుకున్నాడో అది అంతా పోయింది. ఇప్పుడు సాధించాలంటే పరిస్థితులు సహకరించు. ట్రూ. ట్రూ. ఎప్పుడు ఏదో చేయాలనుకుంటాడు, ఏం చేయలేని పరిస్థితిలో ఇరుక్కుపోతాడు. ఎందుకంటే పిల్లలు పెద్ద అయిపోతాయి, బాధ్యతలు అయిపోతాయి. అప్పుడు నువ్వు సత్యాన్ని తెలుసుకున్నా నువ్వు ఏం చేయలేవు. అర్థమైందా? ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు దాన్ని నమ్మి ఇంత టైం వేస్ట్ చేసుకున్నావు. ఇక్కడికి నువ్వు సత్యాన్ని తెలుసుకొని వచ్చేసరికి ఇంత టైం అయిపోయింది. ఇంకా కొన్ని చిన్నగా మనల్ని పట్టి పీడిస్తుంటాయి. ఏంటంటే ఇది వాస్తు బాగాలేదు, లేకపోతే అది బాగాలేదు. ఇది వాస్తు శాస్త్రం అనేది రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు? అది లేదు అసలు. వాస్తు శాస్త్రం అనేది లేదు. నేను స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికైనా చెప్తాను, ఎవరైనా అతను చర్చించవచ్చు. అర్థమైందా? కొన్ని సిస్టమ్స్ చెప్పబడ్డాయి. వెలుతురు ఎలా ఉండాలి, ఇక్కడ ఏది ఉండాలి అనేది కొన్ని చెప్పబడ్డాయి. మనకి పురాతన శాస్త్రంలో కొన్ని చెప్పబడ్డాయి. కొన్ని సిద్ధాంతాలు కొన్ని మనకు ప్రతిపాదించాయి. అవి మాత్రమే తప్ప ఈశాన్యంలో బరువు ఉండద్దు, అది ఉండదు, ఇది ఉండదు, ఇట్లాంటివి ఏమీ లేవు. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను చెప్తున్నా యూత్కి నేను చెప్తున్నాను, అనవసరంగా 50 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోకుండా మనం చాలా ఈజీ మెథడ్ ఏం చేసామంటే, మన సబ్జెక్ట్ని కాస్మిక్ రే సొల్యూషన్స్గా మనం రూపొందించాము. అర్థమైందా? కాస్మిక్ రే సొల్యూషన్స్ అంటే సింపుల్గా విశ్వశక్తి ద్వారా నీ సమస్యల్ని నువ్వే పరిష్కరించుకోవడం. అర్థమైందా? ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది, నువ్వు జ్యోతిష్యుడి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. నీకు ఒక సమస్య వచ్చింది, ఒక పెద్ద ఆయన్ని అడిగే అవసరం లేదు. నీకు ఒక సమస్య వచ్చింది, దానికోసం ఎవరు సలహాలు తీసుకునే అవసరం లేదు. జస్ట్ నీ అంతర్లీన ప్రయాణంలో నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్తో నువ్వు ఎప్పుడైతే కాంటాక్ట్ అయి ఉంటావో నీ ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది. అంటే నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ విశ్వశక్తితో అనుసంధానం అయ్యి నీకు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తుంది. అయిపోయింది. నువ్వు 20 సంవత్సరాల నుంచి ఇది ప్రాక్టీస్ చేసుకో. నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నీ లైఫ్లో ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, ఎందుకు అవుతుంది, నువ్వు అంతర్లీన ప్రయాణం చేస్తున్నావు, నీ సబ్కాన్షియస్ మైండ్ నీకు చెప్తుంది కదా. విశ్వశక్తితో అనుసంధానం ఉంటుంది అది ఎప్పుడు కూడా. కాబట్టి కాస్మిక్ రే సొల్యూషన్స్ అంటే విశ్వశక్తి ద్వారా నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవడం. ఇంత ఈజీ మెథడ్ పెట్టుకొని మన సమయాన్ని, డబ్బుని ఎందుకు వృధా చేసుకోవాలి? ఇంకెన్ని రోజులు దాన్ని పట్టుకొని మీరు పాకులాడతారు? ఇంకెన్ని రోజులు సమయాన్ని, టైంని, డబ్బుని వృధా చేస్తారు? ఒక్కసారి అన్ని పక్కన పడేయండి, ఈ సబ్జెక్ట్ని తెలుసుకోండి. కాస్మిక్ రే సొల్యూషన్స్ అంటే ఏంది, వీలైతే ఒకసారి క్లాస్కి రండి. మీకు ఏమున్నా సరే ఈజీగా సమస్యలన్నీ కూడా అసలు సమస్యలు అనేటివి ఉండవు. ఎందుకంటే ఒక్కసారి మన సబ్జెక్ట్లోకి వచ్చాక ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక దానికోసం పరిష్కారాలు కూడా అవసరం లేదు. స్టార్టింగ్లో మీకు అర్థం కానంత మట్టికి ఈ సమస్యలు, అర్థమైన తర్వాత అసలు సమస్యలే ఉండవు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పాజిటివ్ తప్ప లైఫ్లో ఇంకేం లేదు. ఇంకా నెగిటివ్ గురించి నేను ఆలోచించే అవసరమే ఉంది. అవునా కదా? కాబట్టి ఒక్కసారి మీరు ఆ విశ్వశక్తి అంత అనుసంధానమైన మరుక్షణం మీ లైఫ్ అంతా పాజిటివ్గా మారిపోతుంది. ఇంకా మీరు ఏం ఆలోచించే అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఏ గ్రహస్థితులు ఏవి కూడా మీ మీద పనిచేయవు. ఎందుకంటే మీరు విశ్వశక్తితో అనుసంధానమై ఉన్నారు. ఆ విశ్వం అనేది అనంతమైంది. అనంతంలో ఒక పాళ్ళపుంత, ఒక గెలాక్సీలో మన సౌర కుటుంబం ఉంది. ఈ సౌర కుటుంబంలో మన భూమి చాలా చిన్న పార్టు. ఆ భూమిలో మన భారతదేశం ఎక్కడో ఉంది. ఆ భారతదేశంలో నువ్వెక్కడో ఉన్నావు. నీ మీద ఈ నవగ్రహాలు నీ మీద పనిచేయడం అనేది సిల్లీకి వచ్చినది. సిల్లీ ఆన్సర్, సిల్లీకి వచ్చింది, ఏదైనా అనుకోవచ్చు దాన్ని. కాబట్టి అవన్నీ పక్కన పెట్టే విశ్వశక్తే నీతోనుంది. ఇంక ఏ గ్రహాలు నీ మీద ఏం పనిచేయవు. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.